కొత్త సర్కార్ కాంగ్రెస్ సర్కార్ గట్టిగా ఉంది ఎట్లా ఇంకేం తెలుస్తుంది ఇప్పుడు తర్వాత లెక్క తర్వాత లెక్క ఇట్లా పొలంగిన ఉందా ఏమన్నా నీకు? ఉన్నది ఎన్ని ఎకరాలు ఉంటుంది? ఉన్నది అతను అర్ధ ఎకరం అంతనా? ఇట్లా వ్యవసాయం చేస్తావా? ఒడ్లగిన కొంటున్నారా మరి ఇప్పుడు ప్రభుత్వం? పోయి ఆనే ఉన్నాయి ఇప్పుడు ఒడకాడికి వచ్చినాయి ఆనే ఉన్నాయి అన్నీ నవ్వుతున్నాయి ఆడ నవ్వుతున్నాయా? ఎందుకే? మొన్న ఆనకు అయ్యో అయ్యో మొన్నటి వానకు తడిచినాయా? కొంటామనేగా పచ్చి కూడా కొంటా అన్నారు. ఏది ఏ కొను లేదు కొనులు లేదా ఏది లేదా? అవుతుంది గట్టిగా ఏమో లారీలు వస్తలేవు గట్టిగా వస్తున్నాయి ఇక అంతేనా? మరి 500 బోనస్ ఏడిపోయానే ఇస్తురా? బోనస్ లేదు లేదు ఇస్తలేరా? బోనస్ లేదు, రైతు బంధు లేదు, లేదు రుణమాఫీ లేనట్టుంది. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండనే? అప్పుడు జర మంచిగానే ఉంటుంది జర బాగానే పోయినాయి అప్పుడు ఓట్లు జర బాగానే కొనేది అప్పుడు. మంచిగానే పోయినాయి అప్పుడు ఇప్పుడే ఇక ఈ జ్వర వచ్చి నుంచే ఏమి ఇంకేది చెప్పలేదు ఎవరు దొరవరు? ఆయనే రేవంత్ రెడ్డి గెలిచిన ఆయన గెలిచిన ఆయన. ఏది లేదు ఇంకా అది ఏంది 500 సిలిండర్ ఇస్తుండట ఫ్రీ కరెంట్? 500 ఎక్కడ బాయ్? ఇప్పుడు 900 అకౌంట్లో పడుతున్నాడే. అకౌంట్లో నాకు ఈ అకౌంట్లో ఏది లేదు ఏది లేదా? అనుకోమే కానీ చేసుకోలేదు. పోనీ పింఛన్ 4000 వస్తుందా నీకు? ఎక్కడివి 2000 వస్తుంది. 4000 ఇస్తానే ఎన్నికల ముందు. 4000 లేవు, 3000 కూడా కాదు. 3000 కూడా కాదు, 2000 అయ్యే 2000 కొత్తగా వచ్చినాయి మాకు. కేసీఆర్ ఇచ్చినాయి, అయ్యే వచ్చినాయి. ఈయన చేసింది ఇచ్చింది ఏం లేదు. ఏం లేవు. ఏం పేరు తాత? గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి. ఏ ఊరు మంది? ఇదిలో కూడా. మరి 100 రోజుల్లో 5 పథకాలు అన్ని అమలు చేసినావు అంటున్నాడు. ఎట్లా అమలైనాయా? అమలు ఏడైతే సంవత్సరం పడుతుందా? అప్పుడే చేసిరట కానీ 100 రోజుల్లో మాట్లాడండి 15 ఆగస్టు చేస్తాను. దేవుళ్ళ మీద ఒట్లేస్తుండగా ఇక ఒట్లేసి మనం ఏం చేస్తాం? నమ్ముదామంటావా మరి రేవంత్ రెడ్డి సర్కార్ని? ఏం చెప్తావు తాత? ప్రజలు నమ్ముతుర్రా కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని? ఏం నమ్ముతారు? ఉద్దేశం ఉంటుంది. నువ్వేం చెప్పదలుచుకున్నావు ప్రభుత్వం పైన? ఏం చెప్తాను, నేత టీఆర్ఎస్ఏ ఉన్నా పర్సెంట్. టీఆర్ఎస్ఏ ఉంది. ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేనే? అందరికి ఇచ్చిండు. అందరికి ఇచ్చిండు, మంచిగా చేసిండు అప్పుడు. ఎట్లా మరి ఇప్పుడు ఒడ్లు కొంటుర్రానే? ఏంది పరిస్థితి? ఒడ్లు లారీ సగం వస్తలేవు. లారీ సగం వస్తలేవు. బోనస్ పెట్టి కొంటుర్రా? 500 పెడుతురా? ఇప్పుడెక్కడి వచ్చే ఆనకాలం. ఎన్నికల ముందు చెప్పే కానీ 500 బోనస్ ఇస్తాను. మళ్ళీ పేపర్ ఇచ్చిండుగా వచ్చే ఆనకాలం. ఆనకాలం. మరి అప్పుడే ఇస్తారా? నమ్మకం ఉందా? చెప్పలేము. నా పేరు సత్తమ్మ. సత్తమ్మ. ఎట్లా పెన్షన్ తీసుకుంటున్నావా? 4000 లేదు. తాతగాయన వస్తుంది 4000 ఇస్తారా? 2000 నా ముఖాల నొప్పులు నడువు వస్తలేవు. 5 ఏళ్ళే పని చేయక నాకు ఇద్దరికి ఇయ్యరు అంటే ఇద్దరికి ఏడు చేస్తున్నాయి. ఒక ఇంట్లో ఇద్దరికి ఇస్తానే రేవంత్ రెడ్డి ఏడిచ్చిర్రు. ఇయ్యలే. ఒకరికే నా 2000 ఇస్తుండే నాకు ఇస్తాడు ఆయన. ఇంకా 4000 ఇస్తా అన్న పింఛన్ ఇయ్యలేదు. ఇంట్లో ఇద్దరికి ఇస్తాను. నడవరాక 5 ఏళ్ళు పని చేయక ఇప్పుడు ఇంటికానే వాడి ఉంటున్నా. ఇద్దరికి లేదు, ఒకరికే 2000 ఇస్తాడు అంతే. మహిళలకు 2500 ఏమైనా ఇచ్చిరా? వస్తున్నాయట. నేను మహిళలో లేను నాన్న. ఇక మరి మహిళలకు ఉన్నోళ్ళు ఏముందో అని. ప్రతి ఆడబిడ్డకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఇస్తానే కదా రేవంత్ రెడ్డి. ఏది లేదు. ఏవి లేవా? ఎట్లా కరెంటు నీళ్ళైనా మంచిగా వస్తున్నాయా? ఏమో మరి ఏమి ఇస్తుండో. అక్కడనైతే ఇక్కడనైతే తబ్దీబే ఉంది మాకు. తగ్గులుగా ఉందా? తబ్దీబే ఉంది మాకు. ఇక్కడ కరెంటు ఎప్పుడు పోతూనే ఉంటుంది. ఆ నీళ్ళు చక్కర పొలాలు అన్నీ ఎండిపోయినట్టు. ఇక్కడ మొత్తం ఎండిపోయినాయి. మొత్తం ఎండిపోయినాయి. అన్నీ నా కొడుకు 4 ఎకరాలు పెడితే 2 ఎకరాలే వారింది. 2 ఎకరాలు ఎండిపోయి నీళ్ళు లేవు, కరెంట్ లేదు. ఎట్లుంటే కేసీఆర్ అప్పుడు మంచిగా చేసిండు అప్పుడు. మంచిగానే రైతు బంధు మంచిగానే చేసిండు అప్పుడు. కాంగ్రెస్ సర్కార్ వచ్చింది ఎట్లుంది మరి? ఏమో అందరి దానికి గెలిపించారు కానీ మేము అందులో దిగలే నాన్న. అంతేనా? ఎందుకు? కాంగ్రెస్ అంటే నచ్చదా మీకు? మేము ఇంట్లోనే వేసినాం. మేము కేసీఆర్కి వేసారు. ఎందుకమ్మా కేసీఆర్ ఏం చూసి వేసారు? ఏం చేసిండు అసలు కేసీఆర్? చేసినాడు గట్టి ఏమన్నా చేస్తాడు. కాలువ బోలువ చేస్తాడు. నీళ్ళు లేవా, కాలువ లేదా, కుంట లేదా, ఏం లేదా, బోర్ల నీళ్ళు లేవా, చేస్తా అన్నాడు కాబట్టి చేస్తాడు అనుకొని ఇక నమ్మకం ఉందా కేసీఆర్ ఉంటే అభివృద్ధి జరుగుతుంది అంటే? 10 ఏళ్ళు చూసినాక మనం. మీకు పింఛన్లు అయినా 200 ఉన్న పింఛన్లు 2000 వరకు చేసిండు. సరే ఇప్పుడు ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? ఇక కాంగ్రెస్ పాలన ఎట్టుంది? ఇక అదే 2000 ఇస్తుండు. ఇక రైతు బంధు ఇవ్వలే అంటారు.
ఇక ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు. మాకు ఇల్లు లేదు ఏం లేదు, మేము కిరాయికున్నాము. ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నాడు, ఖాళీ జాగాలకు 5 లక్షలు కట్టి ఇస్తా అన్నాడు డబ్బులు. ఏది లేదు నాన్న, ఇగో కిరాయికున్నాం ఈడ. మాకు భూమి లేదు, ఇల్లు లేదు, ఇలా కిరాయికున్నాం. అడుగుతారా కాంగ్రెస్ వాళ్ళు రేపు ప్రచారానికి వస్తే ఇల్లు ఇస్తానరా అయ్యా మరి పైసలు ఇస్తానరా అని అడుగుతారా? ఇక వాళ్ళు ఇయ్యపోయినారు, ఇక వేస్ట్ నాన్న. వేస్టా కాంగ్రెస్ అంతే అంటావు? మళ్ళీ ఏం రావాలంటావు మరి? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి ఇక. లక్షలు వస్తే గట్టి మునుపు ఉన్నది అట్లే ఉంటాం. మునుపున్న కేసీఆర్ రావాలంటావు?